కొంతమంది చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ తెలివిగా మాట్లాడినప్పుడు కొంచెం చమత్కారం ఉంటుంది, హాస్యం పాలు తక్కువ, అది చమత్కారం. అతి తెలివిగా మాట్లాడినప్పుడు హాస్యం పుడుతుందండి. ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అది ఓపెన్ హార్ట్ సర్జరీ అవి చేసిన తర్వాత మందులు వేసుకున్న తర్వాత మొత్తానికి కోలుకున్నాడు. అయితే డాక్టర్ గారు చెప్పి పంపించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఉద్వేగానికి లోనయ్యేటువంటి వార్తలు మంచిదైనా చెడ్డదైనా ఆయనకు మాత్రం చెప్పకండి, మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది అని. సరేనని ఇంటికి తీసుకొచ్చారు. రోజులు నడుస్తున్నాయి. ఈ హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తికి లాటరీ టికెట్లు కొనేటువంటి ఒక అలవాటు ఉంది. అలా ఆయన కొన్న ఒక లాటరీ టికెట్కి 10 లక్షలు వచ్చింది. ఆ టికెట్ చూసిన కొడుకు కోడలు, ఇప్పుడు ఈ విషయం ఆయనకి ఎట్టా చెప్పాలి, అట్లాంటివి చెప్పకూడదు అన్నాడు కదా డాక్టరు అని మళ్ళా గుల్లాలు పడుతుంటే డాక్టర్ గారు వచ్చారు. ఏంటి విషయం, అంతా బాగుందా అన్నారు. అంతా బాగానే ఉంది కానీ డాక్టర్, ఏమిటయా ఏంటి, ఎనీ ప్రాబ్లం? అది కాదండి, మీకు తెలుసు కదా మా నాన్నకి లాటరీ టికెట్లు కొనేటువంటి అలవాటు ఉందని. ఉంది తెలుసు, అయితే ఏంటి? ఆ టికెట్కి 10 లక్షలు వచ్చిందండి. మరి సంతోషమే కదా, ఎందుకంటే దిగాలు పడి కూర్చున్నారు అన్నాడు. అది కాదండి, ఇంకా ఆయనకి తెలియదు, మేమే చూసాము పేపర్లో, ఇట్లాంటివి ఆయనకి చెప్పకూడదు అన్నారు కదా, ఆయనకి చెప్పకపోతే ఎట్లా క్లెయిమ్ చేసుకుంటాము, చెబితేనేమో మళ్ళీ గందరగోళం అవుతుంది, అందుకని ఆలోచిస్తున్నాం అన్నాడు. మంచి పని చేశారు చెప్పకుండా. ఇప్పుడు ఇటువంటి విషయాలు చెప్పడానికి చాలా చాకచక్యము, చతురత కావాలి. నేను చెప్తాను, నన్ను చూసి మీరు ఫాలో కండి అన్నాడు. అలాగే డాక్టర్ గారు అన్నాడు. డాక్టర్ గారు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఫ్రెండ్ కూడా, ఎరా నరసింహం ఏంటి అంత బాగానే ఉంది కదా? అంతా బాగానే ఉంది. అవునరా, నువ్వు లాటరీ టికెట్లు కొంటుండేవాడివి కదా, ఇంకా కొంటున్నావా? కొంటున్నాను. అవునరా, నీకు ఒకవేళ లాటరీలో 1,00,000 రూపాయలు వచ్చిందనుకో. నాకు 1,00,000 అన్నాడు. ఊరికే సరదాగా అంటున్నా, ఏదో మాట్లాడాలి కదా అని. ఒకవేళ నీకు 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, నువ్వేం చేస్తావురా అన్నాడు. రే, ఇన్నాళ్ళ బట్టి చేస్తున్నా, నాకు రాలేదు. ఒకవేళ నిజంగా నాకు 1,00,000 రూపాయలు వస్తే మా మనవరాలి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా, అది పెద్దదై ఆ పెళ్లి చేసుకునే వాళ్ళకో చదువుకునే వాళ్ళకో దానికి పనికొస్తుంది అన్నాడు. బేష్, శబాష్, మంచి ఆలోచన రానిది. అవును, నీకు ఒకవేళ లాటరీలో 5 లక్షలు వచ్చింది అనుకో. 5 లక్షలు? అబ్బే ఊరికే అంటున్నా సరదాకి. ఒకవేళ 5 లక్షలు వచ్చింది అనుకోరా, అప్పుడు నువ్వేం చేస్తావు అన్నాడు. ఏం చేస్తాను, ఎప్పటి నుంచో మా కోడలు ఏదో బంగారపుది వడ్డాణం చేయించుకోవాలని ముచ్చట పడుతుంది, అది కొనుక్కోమని దానికి 2.5 ఇస్తాను. మా అబ్బాయి ఏదో ఫ్లాట్కి అడ్వాన్స్ అంటున్నాడు, వాడికి 2.5 ఇస్తాను, నాకు అక్కర్లేదు, నా జీవితం అయిపోయింది కదా అన్నాడు. చాలా మంచి ఆలోచన రా నీకు. రే, ఒకవేళ అని మధ్య మధ్యలో ఇటు చూస్తున్నాడు, చూసారా ఇలా చెప్పాలి అని. ఒకవేళ నీకు లాటరీలో 10 లక్షలు వచ్చిందనుకో. ఏంటి 10 లక్షలు? అబ్బే ఊరికే మాట్లాడుతున్నా, ఏదో సరదాగా మాట్లాడాలని. 10 లక్షలు వచ్చిందనుకో, ఏం చేస్తావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, రే, నాకు 10 లక్షలు రాదు, నాకు ఆ యోగం లేదు. ఒకవేళ నిజంగా నాకు 10 లక్షలు వస్తే నాకు దగ్గరుండి వైద్యం చేయించావు, నేను సరిగ్గా ఉన్నానా లేదా అని చెప్పి ఒక డాక్టర్గా కాకుండా ఫ్రెండ్గా రోజు వచ్చి కనుక్కుంటున్నావు కదా నువ్వు, రే నీకు 5 లక్షలు ఇచ్చేస్తారా అన్నాడు. అంతే, వీడికి గుండెపోటు వచ్చింది, డాక్టర్ పడిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. అది తెలుగు వాడి ప్రాణం తీసిందండి. Like and subscribe Eagle Media Works.